జీవన్ సజీవంగా తీసుకొని పాడతాం. నేను వచ్చే ముందు జోహాలనే పాట పాడుతాను, ఇప్పటిదాకా చర్చించడం. అంటే ఎందుకు చెప్తానంటే ఎప్పుడైతే నేను ఓడిపోతానో, ఎప్పుడైతే ఆశావాళ్ళ నుంచి నిరాశవాళ్ళకి వస్తుందో, ఎప్పుడైతే అది పోతారో అమరత్వం ఆ విధంగా ఇంకో రూపంలోకి వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం ఆ సిస్టర్ మాట్లాడుతున్నప్పుడు, అన్న మాట్లాడుతున్నప్పుడు, అందరూ మాట్లాడుతున్నప్పుడు ఛార్జ్ అవుతున్నాం. నిన్న మొన్నటి దాకా ఇది వస్తుందో రాదో అనుకుంటే ఆయన చూడగానే మనం వెనుకబడకపోతాం, ఛార్జ్ అయిపోతాం ఆ పాట. అరే అంత కొట్లాడేట పాపం, ఏం చరిత్ర లేదు, ఏం లేదు. నైదర్ టోంబ్ నార్ దిస్ హిస్టరీ నార్ ఎనీ ట్రీ ఆర్ ఎనీ సింబల్ నథింగ్ టు డూ. నేను అలా ఒడిసిపోయినప్పుడు ప్రకృతిలో కలిసిపోవాలి. నేనేం కోరుకోననుకొని మొదలెత్తరాలి. అదే కోరుకోరు. ఇప్పుడు ఏనుకో పాట పాడుతుంటే సపోర్ట్ కొట్టవా లేదా మెల్లగా అనుకుంటా. ఎవడు కొట్టకపోతే అనుకోండి అదేమో వచ్చేవా లేదా అనుకుంటా. హ్యూమన్ అటు వాడు మనిషి కావడం, లేకపోతే మనిషి ఏదో కొద్ది ఉంటుంది అనమాట, దాన్ని కంట్రోల్ చేసుకోగలిగింది. అందుకే ఆశ ఎవరికి ఉంటాడో వాడు సమాప్తమైపోతాడు. లక్ష్యం ఆశయం ఉన్నవాడు కొనసాగుతూనే ఉంటాడు. అలాంటి ఒక లక్ష్యం ఉన్నవాడు, ఈ మానవ సమాజానికి అందరికి బువ్వ దొరకాలన్నవాడు ఆ బ్రహ్మాండమైనటువంటి పాట. అంటే నేను అడిగిన ఏంటంటే ధర్మభిక్ష అంటే ఏంటంటే ఈయన గౌడు అని అంటే చాలా పాటలు రాసాను. కట్టేలొట్టికి కన్న కడుపుకు కట్టేలొట్టికి కలిగిక ఉండరో రన్న, ఈత చెట్టుకు తాటి చెట్టుకు ప్రాణంలో ప్రాణం రన్న. అందరి నుంచి రాష్ట్రంలో పాడేవాడు. అంటే ఇక్కడ ఈ దేశంలో కులం, మతం, భాష అన్ని ఇన్ని ఉన్నా వాటిలో నుంచి ఫ్రేమ్ వర్క్ నుంచి బయటకు వచ్చి అందరికి బువ్వ దొరకాలన్నాడు. కాబట్టి ఈరోజు యాడ్ చేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి మహానుభావుని వందనాలు చెప్తూ అమరవీరుల మీద రాసిన చాలా పాటలు నేను రాస్తున్నాను. నా ఇన్స్పిరేషన్ ఎర్రదండాలు నీ పాదాల పరిపరి దండాలు, వీరులార శూరులార రైతు కూలి బిడ్డలార వీరులార మీకు, నైజాం సైన్యంతో ఓరి పోరాడి ఆహా నా సెల్లెలను అక్కను బట్టలిచ్చి బతుకులాడితే ఒరే ఏట కొడవలి తీసుకొని పోరాడిన నా సెల్లెళ్ళు. ఓహో ఈ భూమి, ఈ నీళ్లు, ఈ వనరులు మాకు దక్కేదాకా ఈ ఎర్ర జెండను వదలనని ప్రాణాన్ని త్యాగం చేసిన వీరన్న లాంటి వాళ్లకు నీ పాదాన పరిపరి దండ అలా అమరుల పాటలు పాడి ఎప్పుడైతే ఓడిపోయినాం, ఎప్పుడైతే జీవితంలో వెనక్కొచ్చినాం, ఎప్పుడైతే ఆశ మనం వెంటాడిందో, లక్ష్యం కోసం జీవించిన వీళ్ళు అప్పుడప్పుడు అందరూ పిలుస్తూ ఉంటారు. అందుకే విప్లవం జీవిస్తే ఆ లక్ష్యం చేసేందుకు ఇవాళ మీరు యాడ్ చేసొచ్చు, రేపు ఇంకో యాడ్ చేయొచ్చు, రేపటి తరం వీళ్ళ త్యాగాన్ని గుర్తుంచుకుంటారు. కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సింది. అందరికీ వందనం, ఆహుతులందరికీ దండం. ఇప్పటి వరకు చాలా విషయాలు ఇట్ ఈస్ రీఅక్వైంటింగ్ మై ఫాదర్ విత్ మై సన్. నాకు తెలిసిన మా నాన్న కంటే వీరు చెప్పిన విషయాలు ఇప్పుడు అగ్నికణం అన్నారు. మా అత్తమ్మ అనుకుంటున్నాం, మేము పొద్దు నుంచి మాట్లాడుతున్నాం. వారి నుండి తెలిసిన విషయాలు, మిగతా వాళ్ళ నుండి తెలిసిన విషయాలు, ఇట్స్ ఎ రీఅక్వైంటెన్స్ విత్ మై ఫాదర్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇంగ్లీష్ వస్తుంది, తప్పు క్షమించండి, అది నా ప్రొఫెషన్తో కూడిన జాడ్యం, అది క్షమించండి. కానీ ఒక విషయం చెప్తాను, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముందు ఒక్క విషయం చెప్తాను. మా మిత్రుడు వేణు రాసిన దాంట్లో అజ్ఞాత
తర్వాత డాక్యుమెంట్ చేయలేని చరిత్ర అని మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ట్రూ. మీరు వాస్కో ద గామా 1492 మేము ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుతున్నాము. హీ డిస్కవర్డ్ యునైటెడ్ స్టేట్స్, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇది అది అది నేను ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో ఉంటున్నాను. మనం అంతవరకే చరిత్ర చదువుకున్నాం. కానీ మీరు ఎవరైనా ఇఫ్ యు నో హవర్డ్ జెన్ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ చదివితే మీకు చరిత్ర, నిజమైన చరిత్ర, ప్రజల చరిత్ర, ప్రజల యొక్క చరిత్ర, ప్రజల గురించి చరిత్ర, వారి చరిత్ర తెలుస్తుంది. రాజులు ఎప్పుడు తమ చరిత్ర రచించుకుంటారు. కానీ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ నీడ్స్ టు బి రిటన్ స్టిల్. అది మా నాన్నకు ఒక చాప్టర్ ఉంటుందేమో, దాంట్లో ఉండకపోయినా పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ మాకు రికగ్నిషన్ కావాలని కాదు. ఇట్స్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ ద సాక్రిఫైస్ మేడ్ బై థౌజండ్స్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ 1946. అటువంటి చరిత్ర లిఖితం యాక్యురేట్ గా చేయకపోతే ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇది సాంస్కృతిక విప్లవం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటే ఇది వాపే కానీ బల్బు కాదు. వీ షుడ్ బి అవే. ఆ యొక్క మనకు ఉండాలి. అసలైన పని ఇంకా చాలా 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 ఉంది. ఒక్కసారి మనం ఆ చరిత్ర యాక్యురేట్ గా ఆ చరిత్రను మనము లిఖించుకొని సమీక్షించుకోగలిగితే ఇప్పుడున్న చరిత్రకు అవసరం, ఇప్పుడున్న చరిత్రను మనము సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాము. అండ్ దట్ విల్ డిక్టేట్ అవర్ ఫ్యూచర్. అదర్వైజ్ చెట్లు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం. ఇప్పుడు రొటమీస్ ఆసుపత్రిలో మహావృక్షాలు ఉన్నాయి. ఇక్కడంతా తెలంగాణ మేమే తెచ్చినాము. 1300 మంది చచ్చిపోయింది తెలంగాణ లేకుండా. వాళ్ళేం అనుభవిస్తున్నారు, వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేసి తెలంగాణ తెచ్చినారు. ఒక నాయకుడు మహానాయకుడు కావచ్చు, చూమంతరంటే తెలంగాణ రాలేదు. అది 19 ఇంతకుముందు నేను ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను. మనం వెస్ట్ ఇండీస్ అని తెలుసు మనకి. వితౌట్ క్రికెట్ వెస్ట్ ఇండీస్ డజంట్ ఎగ్జిస్ట్ బికాస్ దే ఆర్ సావరెన్ నేషన్స్. వితౌట్ తెలంగాణ సాయుధ పోరాటం, మా అత్తమ్మ చెప్పినట్టు తెలంగాణ ఎక్కడిది? నైజాం రాజ్యం అది. తెలంగాణ సాయుధ పోరాటం ఉనికి లేకుండా తెలంగాణ లేదు. ఆ స్పిరిట్ లేకుండా తెలంగాణ లేదు. ఆ స్మృతులు లేకుండా తెలంగాణ లేదు. మహాపోత్యాయుడు మన రామయ్య గారు చెప్పినట్టు ఇప్పుడున్న వాళ్ళు 69ను మరవనీయొద్దు, 69 ఉన్న వాళ్ళు 1946ను మరవనీయొద్దు. ఎందుకంటే అవి త్యాగాలు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసి చెయ్యని. ఇప్పుడు ప్రజల తెలంగాణ రావాలంటే దట్ ఈస్ అ కంటిన్యూస్ స్ట్రగల్. అన్యాయం ఉన్నంత వరకు, దోపిడి ఉన్నంత వరకు పీడితులు ఎప్పుడు ఒకటి కావాలి. కులము మతము అవన్నీ వదిలిపెట్టి పీడితులంతా దే షుడ్ బి టుగెదర్. అండ్ దిస్ ఫైట్ ఈస్ ఫర్ 1000 years. Maybe it is for 2000 years, but it will continue. My father was a rebel. He was a rebellious patient. He has a rebellious spirit. He is no more, but his spirit lives on. ఇదే ప్రేరణ. ఈ సభ ఇంత అద్భుతంగా జరగడమే దానికి తార్కాణం. వచ్చినందుకు వందనాలు. జై తెలంగాణ. జోహార్ చిత్తూరు స్వామి గారికి. జోహార్ జోహార్. తెలంగాణ సాయుధ పోరాట యోధులు చిత్తూరు స్వామి గారికి. జోహార్ జోహార్. నెరవేరాలంటే ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. వామపక్ష ఐక్యత వర్ధిల్లాలి. ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి. సాధిస్తాం మీరన్న ఆశయాన్ని. సాధిస్తాం సాధిస్తాం. సాధిస్తాం మీరన్న ఆశయాన్ని.